తారా మెల్లో గగన్ తాళి కట్టబోతుండగా ఈలోపు భూమి వచ్చి ఆపేండి అని అంటుంది. నాకు తెలుసు భూమి, నువ్వు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపడానికి వస్తావని నాకు బాగా తెలుసని తారా అంటుంది. అసలు నాకు విడాకులు ఇవ్వకుండా పెళ్ళి ఎలా చేసుకుంటావు బావా అని అన్న తర్వాత తారా ఈ విధంగా అంటుంది. అదేంటి, ఆల్రెడీ నువ్వు సంతకం పెట్టవు అంటే ఇక మీ బావ నీకు విడాకులు ఇచ్చినట్టే కదా. నేను సంతకం పెట్టాను కానీ బావ నాకు సంతకం పెట్టలేదు కదా. విడాకులు నేనిస్తే మాత్రాన బావ ఇవ్వడానికి అంగీకరించినట్టే కదా తారా. ఇప్పుడు విడాకులు ఒకే చోట అంటే ఇద్దరు కలిసి సంతకం పెడితేనే కదా అప్పుడు విడాకులు అంగీకార ప్రకారం ఇద్దరికీ వచ్చినట్టు. దీనికి చట్టరీత్యంగా మీరు కావాలని పెళ్లి చేసుకుంటే నీ మీద కేసు ఫైల్ చేయవలసి వస్తుంది. అర్థమైనా? ఏంటి భూమి, బెదిరిస్తున్నావా? బెదిరిపోయే రకాన్ని కాదు. గగన్ గారు, వెంటనే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి నా మెల్లో తాళి కట్టండి. ఇప్పుడు మీ చెల్లి ఆల్రెడీ మా అన్నయ్య చేత 3 ముళ్ళు వేయించుకుంది. ఖచ్చితంగా మీరు ఇక నా మెల్లో తాళి కట్టాల్సిందే అని ఈ విధంగా అంటుండగా గగన్ ఇలా చూస్తూ ఉంటాడు. నువ్వు అంత చెప్పినంత తేలిగ్గా జరగదు ఇప్పుడు. ఎందుకంటే వ్యతిరేకంగా ఇక్కడ సంతకాలు పెట్టినంత మాత్రాన అంత తొందరగా సులువుగా ఎలా పెళ్ళికి అంగీకరిస్తుంది కోర్టు? అందుకనే కోర్టు ద్వారానే విడాకులు తీసుకొని ఆ తర్వాత అభిప్రాయాలు తెలుసుకొని ఆ తర్వాత మీరిద్దరు పెళ్లి చేసుకోండి అని విధంగా భూమి మాటలకు తార చూస్తుంది. ఏంటి రెచ్చిపోతున్నావు అని విధంగా అంటుండగా, రెచ్చిపోవడం కాదు, ఖచ్చితంగా ఇప్పుడు గగన్ నా సొంతం. ఒకవేళ కాదు కుదరదంటే పూరి మెల్ల పడ్డ తాళిని కూడా తీయడానికి కూడా వెనుక ముందు అడను. నాకు దక్కని వస్తువు ఇక ఎవరికి దక్కడానికి కూడా వీల్లేదు అని విధంగా అంటుండగా మరోవైపు గగన్ గారు తాళి కడతారా? లేకపోతే ఇక్కడ చావడానికి కూడా సిద్ధపడతాను. మీరు దక్కని జీవితానికి నేను ఏం చేయలేను అని విధంగా అంటుండగా అదే సమయానికి పెళ్ళి ఎలా చేసుకుంటావు బావా? చేసుకున్న మరుక్షణం దాని చావు కాదు నా చావు చూస్తావు. ఎందుకంటే నువ్వే ప్రాణమని బ్రతుకుతున్న ఈ భూమి మరుక్షణం దాని మెల్లో తాళి కడితే ఇక నా చావు నీకు కళ్ళ ముంగట కనిపిస్తుంది అని విధంగా అంటూ ఉంటుంది. ఒకవేళ అంగీకారం ప్రకారంగా విడాకులు రాకుండా నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా ఇక ఆ తారను అరెస్ట్ చేయబడుతుంది అని అంటుండగా వెంటనే గంగన్ గారు వెంటనే ఆ భూమికి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టండి. ఇక వెంటనే అక్కడున్న బాడీ గార్డ్లను పిలిపించి విడాకుల పేపర్ తెప్పిస్తుంది. గగన్ గారు వెంటనే సంతకం పెట్టండి అని అంటుండగా గగన్ తడబడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. చెప్పు బావా, సంతకం పెట్టాలని నీ మనసులో ఉంటే సంతకం పెట్టు. ఆ తర్వాత ఇక నా చావుతో పాటుగా అన్నీ చూస్తావు అని భూమి అంటూ ఉంటుంది. ఈలోపు ఏంటి గగన్ గారు, ఎందుకు అలా చూస్తున్నారు? వెంటనే దాని మొహానికి సంతకం పెట్టి ఆ విడాకుల పేపర్ విసిరి కొట్టండి. ఆ తర్వాత హ్యాపీగా మనం పెళ్లి చేసుకుందాం అని అంటుండగా ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే ఎస్ఐ సూర్య ఎంట్రీ ఇస్తాడు. ఆ సమయంలో ఎస్ఐ సూర్య ఎంట్రీ కారణం ఏంటంటే అపూర్వ ఆ ఎస్ఐతో చేతులు కలిపి కేపీని చంపే ప్రయత్నం చేస్తుంది. కేపీ ఎలాగైనా పెళ్లి ఆపడానికి మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు. రౌడీలకు సూర్య ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత గగన్ మీద పగ పట్టిన ఆ ఎస్ఐ సూర్య ప్రతి ఒక్కటి టార్గెట్ చేసిన గగన్ మీద. గగన్ గాని అరెస్ట్ చేయనంటే ఇక్కడ టార్గెట్ కేపీని ఎలాగైనా చంపేస్తే గగన్ గాని అరెస్ట్ చేయొచ్చని చెప్పేసి ప్లాన్ ప్రకారంగా కేపీ వెంటనే మండపం దగ్గరికి పెళ్లి ఆపడానికి వస్తుండగా ఈలోపు కేపీకి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ పడేస్తారు. హాస్పిటల్ ప్రకారం అక్కడ జరిగిపోయిన తర్వాత ఈలోపు అపూర్వ పక్కా ప్లాన్తో చేసిన దానికి వెంటనే హాస్పిటల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి ఈలోపు షాక్ అయిపోతుంది. దాని ప్రకారంగా అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. వెంటనే అదే సమయానికి మీరే ఈ విధంగా అంటుంది, ఇదంతా కావాలని గగన్ చేయించాడనేసరికి గగన్ మీద ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిపోతుంది. దాని ప్రకారంగానే గగన్ని అరెస్ట్ చేయడానికి స్టేషన్కి వస్తారన్నమాట. దొరికేవరా గగన్ అని చెప్పేసి ఇక ఆ ఎస్ఐ సూర్య కూడా గగన్ మీద ఎప్పటి నుంచో పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఈలోపు అపూర్వ వేసిన ఎత్తుగడ, సూర్య వేసిన ఎత్తుగడకు గగన్ చిక్కుపడతాడు. వెంటనే మండపం దగ్గరకు వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఎస్ఐ సూర్య, ఏంటి ఎస్ఐ సూర్య గారు ఇటొచ్చారని చెప్పేసి అడుగుతుండగా, నీ కొడుకు హంతకుడు కేపీని యాక్సెస్ చేపించి ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు. దీని కారణం నీ కొడుకు
అనేసరికి శారద షాక్ అయిపోతుంది. వెంటనే ఇక వీడి మీద కేసు వచ్చింది, అందుకనే అరెస్ట్ చేయడానికి వచ్చాం, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ తయారైపోయింది అనేసరికి మా బావ అలాంటి తప్పు ఎప్పుడు చేయడు, మా మావయ్యని చంపేంత పగ నా భర్తకు ఎప్పుడు లేదు, అసలు మీరు పొరపాటు పడి ఇక్కడికి వచ్చినట్టున్నారు, కేసు పెట్టింది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది భూమి, వెంటనే నా డ్యూటీకి నువ్వు అడ్డుపడకు అని చెప్పేసి కానిస్టేబుల్స్ గగన్ని అరెస్ట్ చేయనేసరికి ఏంటి ఎస్ఐ గారు అసలు ఏమనుకుంటున్నారు, గగన్ ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని వీళ్ళందరూ కలిసి పెళ్ళి ఆపడానికి నాటకం ఆడుతున్నారు. హలో, ఇక్కడ ఆల్రెడీ అతనికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాడు, ఇతని మీద కేసు ఫైల్ అయింది, ఆల్రెడీ ఇతనికి శిక్ష కూడా పడుతుంది, కానిస్టేబుల్ ఇతను అరెస్ట్ చేయండి అని చెప్పేసి వెంటనే గగన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక్కడ కావాలని చెప్పేసి ఇక మీరందరూ కలిసి నా పెళ్ళి ఆపేలా చేశారు కదా, దీనికి కారణం ఈ భూమే, దీన్ని ఏం చేయాలని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే అందరూ కలిసి వెళ్ళిపోతారు. ఇక గగన్ వెనకాల వెళ్తుండగా గగన్ బాధతో వెళ్తూ ఉంటాడు. వెనకాల ఇక పూరి శారద అందరూ ఏడుస్తుండగా అసలు మామయ్యని యాక్సిడెంట్ చేసిన కారణం ఎక్కడి, అసలు దీని వెనకాల ఏదో కారణం ఉంది, ఓసే భూమి దీని కారణం నువ్వేనే, కావాలని పెళ్ళి ఆపే మార్గం ఏది లేకుండా మీ మామని చంపి ఇక ఏకంగా గగన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి పెళ్ళి ఆపే ప్రయత్నం చేసింది నువ్వేనే, నిన్ను వదిలిపెట్టనే అని చెప్పేసి అంటుండగా ఇంకొకసారి పిచ్చి మిచ్చి మాటలు మాట్లాడనుకో పండ్లు రాలుతాయి అని చెప్పేసి భూమి వెంటనే ఇక చెంప పగల కొడుతుంది. తారది నన్ను కొడతావా అనేసరికి నిన్ను కొట్టడం కాదే, ఈరోజు కారణం నువ్వేనే, అసలు మా బావ ఇలా కారణం చేసింది నువ్వేనే, ఇంకొకసారి మా మామకి ఏదైనా జరిగిందనుకో ఈసారి కొట్టడం కాదే చంపేస్తానే, కుటుంబాన్ని విడగొట్టే నువ్వు మాట్లాడుతున్నావా అత్తయ్య పదని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు ఇక అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, ఈ పూరి మెల్లో తాళి కట్టింది కానీ పూరి మనింటికి రాదు, తన పుట్టింటికి వెళ్తుంది, అదేంటి తారా గగన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే తారా ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా, పూరికేంటి సంబంధం, అవునన్నయ్య కుండ మాడిపిడి పెళ్ళి అంటే గగన్ నా మేలో ఎప్పుడు తాళి కడతాడో ఈ పూరి పుట్టినుంచి మెట్టినింట్లకి ఆ ఇంటికి వస్తుంది, లేకపోతే మొగుడున్నా లేనట్టు కిందనే అని చెప్పేసి పూరిని విధంగా అంటుండగా అదేంటి ఇలా మాట్లాడుతుంటే వింటారా, ఖచ్చితంగా నేను మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, అలా నన్ను ఇలా వదిలేస్తే కరెక్ట్ కాదు కదా, చెప్పాను కదా నాకు దక్కని వస్తువా, హ్యాపీగా మీరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ పొజిషన్లో నేను ఉండాల్సింది, మిమ్మల్ని చూస్తే నేను బాధపడలేను కదా, మీ అన్నయ్య ఎప్పుడు నా మెల్లో తాళి కడతాడో అప్పుడే నా ఇంటికి వస్తావు అని చెప్పేసి తార ధృవ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుండగా ఇక్కడ పూరి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.